పూజా బలి, క్రీస్తుని రుధిర కలువరి బలి. ఇది పూజా బలి, నిత్య పూజా బలి, క్రీస్తుని రుధిర కలువరి బలి. ఇది తండ్రిని స్తుతించుదా, మన తండ్రిని స్తుతించుదా, తండ్రిని స్తుతించుదా, పరమ తండ్రిని స్తుతించుదా. ఈనాటి యొక్క దివ్య బలి పూజలో ప్రత్యేక విధముగా పూజలు సమర్పించినటువంటి ప్రతి కుటుంబాన్ని దీవించాలని, ఆశీర్వదించాలని ప్రార్థన చేద్దాం. థ్యాంక్స్ గివింగ్ మ్యాస్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ షవర్డ్ అపాన్ ఫ్యామిలీ అండ్ ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ Gade Inaredi and all other souls to rest in peace offered by Gade Lucy Rani family members. Mass for Almighty God for all the blessings and protection upon all family members, friends, relatives and all of humanity, for all the diseases and viruses, and for peace and harmony in the whole world, especially on Israel, offered by Kenneth Joseph Holt and family members. For God's mercy upon the departed soul of Boga Maria Karun Kumar, Mass offered by Boga Arogyam and family. For the departed soul of Adagadla Nancy Monica, to rest in peace, Mass offered by family. For good health of P. Babu Rao, healing from asthma, and for good health of P. Ratnam, Father Cyril Das, SVD, and healing of Y. Nikita from pancreatic problems, and for the intentions of P. Sagar, Padmini, Mass offered by P. Babu Rao and Ratnam. For good health of Tulluri Akhil, Anusha, Cheswita, Rani, and for God's mercy, help in the safe delivery of Anusha, and for the blessings upon Prabhudeva, Sister Anila, Mass offered by Rani. For good health and peace in the families of Melvin, Preeti, Reena, M.A. Mary and Ramani, Mass offered by Judith and Harry. For good health, peace and God's protection in the family, Mass offered by Judith and Harry. For all the departed soul in the families of Judith and Harry, Mass offered by Judith and Harry. Thanksgiving Mass for healing and good health of Maria Fatima, offered by Arbuda Mary. వీటన్నిటితో పాటుగా మన కుటుంబ అవసరములను, మనకున్నటువంటి ఇబ్బందులను, మన విన్నపములను దేవాతి దేవునికి తెలియచేస్తూ ఈ యొక్క పరమ పవిత్ర విందులో యోగ్యరీతిగా పాల్గొందము. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క పరమ పవిత్ర విందును యోగ్యరీతిగా కొనియాడి నిమిత్తము మనము చేసినటువంటి పాపములను, తప్పిదములను ఒప్పుకుంటూ ప్రభు సన్నిధిలో పాపమన్నింపును, క్షమాపణను అడిగి వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించేదము. అందరము కూడా కళ్ళు మూసుకొని మనస్సులను తెరిచి దేవాతి దేవునికి ప్రార్థన చేద్దాం. విశ్వాసముతో అడిగినటువంటి ప్రతి ప్రార్థన ఆలకింపబడినట్లుగా, ఆ ప్రార్థనను దేవుడు నెరవేర్చినట్లుగా దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు.
మన కుటుంబ అవసరముల నిమిత్తము, మన వ్యక్తిగత అవసరముల నిమిత్తము, మన బిడ్డల నిమిత్తము, మనము చేయించినటువంటి పనిపాటుల నిమిత్తము, మన యొక్క వ్యాపారము నిమిత్తము, మన యొక్క ప్రయాణము నిమిత్తము, వివాహముల నిమిత్తము, బిడ్డల కొరకు, మన యొక్క విశ్వాస జీవితము బలపడాలని, ఆధ్యాత్మికముగా మనము అభివృద్ధి పడాలని, ఆత్మీయ అభిషేకము కలిగి ఫలములతో వరములతో దేవునిని ఆరాధించినట్లుగా, దేవునిని ప్రకటించినట్లుగా, ఇంకను వ్యక్తిగతముగా ఈ రోజున ఈ పూజను వీక్షించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా దేవుని ఆశీర్వాదాలు నిండుగా మెండుగా లభించాలని, అందరికీ పరిపూర్ణమైనటువంటి ఆయురారోగ్యములు దేవుడు దయచేయాలని, శాంతితోనూ సమాధానముతోనూ దీవించాలని, ప్రతి ఒక్క మనస్సు దేవుని యొక్క కృపతో, దేవుని యొక్క లక్షణములతో అలంకరింపబడినట్లుగా ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రార్థించేదము. ఓ సర్వేశ్వర, సన్మార్గము నుండి వైదొలిగి పెడత్రోవ పట్టు వారికి తిరిగి సన్మార్గములో ప్రవేశించినట్లును మీరు ఎల్లప్పుడూ వారిపై మీ సత్యపు వెలుగును ప్రకాశింపచేయుచున్నారు. క్రీస్తునందు విశ్వాసమును ప్రకటించడం ద్వారా క్రైస్తవులైన వారికి క్రీస్తు నామమునకు విరుద్ధమైన క్రియలు విస్మరింపగల అనుగ్రహమును బలమును దయచేయము. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించడు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము యెషయా గ్రంథము 38వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు మరియు 21వ వచనం నుంచి 22వ వచనం వరకు. ఆ రోజులలో హిజ్కియా జబ్బుపడి ప్రాణాపాయ స్థితిలో నుండెను. అప్పుడు యెషయా రాజును సందర్శింపవచ్చి, ప్రభువు సందేశం ఇది, నీ కార్యములను చక్కపెట్టుకునుము, నీవిక బ్రతుకవు అని చెప్పెను. హిజ్కియా గోడవైపు మగము త్రిప్పి, ప్రభు, ఇన్నాళ్ళు నేను నిన్ను భక్తితో చిత్తశుద్ధితో సేవించుతును కదా, నీ చిత్తము చెప్పన నడుచుకుంటును కదా అని ప్రార్థన చేయొచ్చు మిక్కిలి విలపించెను. ప్రభువు వాని యెషయాతో ఇట్లు పలికెను, నీవు హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లు చెప్పుము, నీ పితరుడకు దావీదు దేవుడు నా వాక్కిది, నేను నీ మొర వింటిని, నీ కన్నీళ్లు చూచితిని, నేను నీ ఆయుస్సును ఇంకను 15 ఏండ్లు పొడిగింతును, నేను నిన్నును ఈ నగరమును అశ్షూరు రాజు బారి నుండి కాపాడుదును, ఈ పట్టణమును రక్షించి తీరుదును. యెషయా అత్తిపండ్ల గుచ్చును రాజు వ్రణంపై పూసనచో అతనికి ఆరోగ్యం చేకూరునని చెప్పెను. హిజ్కియా, నేను ప్రభు మందిరంకు పోవుదును అన్నట్టు గుర్తేమిటి అని అడిగాను. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. శక్తిమంతుడా, సర్వోన్నతుడా, నీ ఆలయమనిన నాకు మిగుల ప్రీతి, నీ ఆలయమనిన నాకు మిగుల ప్రీతి. శక్తిమంతుడా, సర్వోన్నతుడా, నీ ఆలయమనిన నాకు మిగుల ప్రీతి, నీ ఆలయమనిన నాకు మిగుల ప్రీతి. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 12వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1 నుండి 8 వరకు వాక్యము. పిమ్మట యేసు ఒక విశ్రాంతి దినమున పంట పొలములలో పడిపోవుచుండా శిష్యులు ఆకలిగొని వెన్నులను త్రుంచి తినసాగిరి. పరిసయ్యులు అది చూచి, ఇదిగో నీ శిష్యులు విశ్రాంతి దినమున నిషేధింపబడిన పనిని చేయుచున్నారు అని యేసుతో పలికిరి.
అందుకు ఆయన వారితో, దావీదును అతని అనుచరులను ఆకలిగొనినప్పుడు ఏమి చేసినది మీరు చదవలేదా? దేవుని మందిరములో ప్రవేశించి అర్చకులు తప్ప తాను కాని తన అనుచరులు కాని తినకూడని అచ్చట నుండు నైవేద్యపు రొట్టెలను అతడును అతని అనుచరులను తినిరి కదా. దేవాలయములో యాజకులు విశ్రాంతి దినమున విశ్రామ విధిని ఉల్లంఘించియు నిర్దోషులగుచున్నారని మోషే చట్టమందు మీరు చదవలేదా? దేవాలయము కంటెను అధికుడగువాడు ఇక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను. నేను కనికరమును కోరుచున్నాను, బలిని కాదు అను వాక్యమన్నందలి భావమును మీరు ఎరిగిన ఎడల నిర్దోషులను మీరిట్లు నిందింపరు. మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు అధిపతి అని చెప్పెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనందరికీ కూడా మరి యొక్క అవకాశాన్ని, మరి యొక్క దినాన్ని, మరి యొక్క సమయాన్ని దేవుడు మనందరికి ఇచ్చాడు. ఈ సమయమందు దేవుడు మనతో ఏం వాక్యాన్ని తెలియచేస్తున్నారు అని కొంతసేపు ధ్యానం చేద్దాం. చదువుకున్నటువంటి సువిశేష పట్టణంలో 7వ వచనము, 12వ అధ్యాయము 7వ వచనము, నేను కనికరమును కోరుచున్నాను, బలిని కాదు అని యేసుక్రీస్తు వారు ఒక చక్కటి మాటని తెలియచేస్తున్నారు. ఇక్కడ 2 మాటలు కనిపిస్తున్నాయి. ఒకటి కనికరము, రెండవది బలి అర్పణ. పాత నిబంధన గ్రంథం మనం చదువుకున్నట్లయితే ఇశ్రాయేలు ప్రజలను బలి అర్పించమని, దహన బలులను, పాప పరిహారార్థ బలులను అర్పించమని సాక్షాత్తు దేవుడే వారికి ఆజ్ఞాపించినట్లుగా పాత నిబంధన గ్రంథంలో మనము చదువుకుంటూ ఉన్నాం. అదే దేవుడు ఇక్కడ చెబుతున్నటువంటి మాట, నాకు కనికరం కావాలి, అంతేకాని బలులు కాదు అని అదే దేవుడు చెప్తున్నాడు. ఒక చోటేమో బలులు అర్పించమని అడిగినటువంటి దేవుడు, మరొక చోట బలులు కాదు, కనికరము కావాలి, కారుణ్యము కావాలి, జాలి కావాలి, దయ కావాలి, ప్రేమ కావాలి అని చెబుతున్నాడు అని అంటే దేవుడు దేవుని మాటకు వ్యతిరేకమనా? కానే కాదు. కొంతసేపు ఈ 2 మాటల గురించి మనము ధ్యానం చేద్దాం. బలి అనేటువంటిది క్రియాపూర్వకమైనటువంటిది, కనికరం అనేటువంటిది ఒక మనిషి యొక్క మనస్సుకు సంబంధించింది, ఒక మనిషి యొక్క ప్రేమకు, ఆ మనిషి యొక్క స్వభావానికి సంబంధించింది. బలి అనేటువంటిది క్రియాపూర్వకమైతే, కనికరము ఆ మనిషి యొక్క మనస్సుకు, ఆ మనిషి యొక్క స్వభావానికి అది తార్కాణముగా కనిపించుచు ఉన్నది. బలి అర్పించమని చెప్పేసి దేవుడు అడిగాడు కదా. ఒకసారి వాక్యం చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనము. అందులకు సమూయేలు ఇట్లనెను, బలుల వలన, దహన బలుల వలన యావే సంతృప్తి చెందునా? విధేయత వలన కాదా? బలి అర్పించుట కంటే విధేయత మేలు, పొట్టేళ్ల కొవ్వు వేల్చుట కంటే అణకువ లెస్స అని సమూయేలు ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలతో చెప్పినటువంటి మాటలు. దేవుడు బలుల వలన, దహన బలుల వలన తృప్తి చెందుతాడా? కాదంట. దేవుడు తృప్తి చెందేది విధేయత వలనంట. అటు తర్వాత ఏమంటున్నాడు? బలి అర్పించుట కంటే విధేయత మేలు. విధేయత అనేటువంటిది మేలైనటువంటిది. పొట్టేళ్ల కొవ్వు వేల్చుట కంటే అణకువ లెస్స. బలి కన్నా విధేయత గొప్పది. పొట్టేళ్ల కొవ్వు కన్నా అణకువ లెస్స అని సమూయేలు ప్రవక్త చాలా స్పష్టంగా తెలియచేస్తున్నారండి. మనందరి జీవితాల్లో కూడా ఇలాంటిదే జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది గొప్పది?
అంటే రెండు కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటివి. ఒక మనిషి తప్పక దేవునికి అర్పణ చేయాలి. తన శరీరమును బలియాగముగా అర్పించగలగాలి. సజీవ శెలలుగా దేవుని సన్నిధిలో అర్పించబడాలి. వాటికంటే ముందుగా ఒక మనిషి యొక్క ప్రవర్తన, ఒక మనిషి యొక్క మానసిక స్థితిగతులు, ఒక మనిషి యొక్క మనస్సు, తన యొక్క స్వభావము ఎలా ఉన్నది అనేటువంటిది మొదట లెక్కలోనికి వచ్చేటువంటి విషయము. అటు తరువాత నీవు అర్పించేటువంటి అర్పణలకు ప్రాధాన్యత ఉన్నది. ఒకసారి వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 22వ వచనం నుంచి 23వ వచనం వరకు. నేను ఇప్పుడు మీతో చెప్పినదేమనగా, తన సోదరునిపై కోపపడువాడు తీర్పునకు గురియగును, తన సోదరుని వ్యర్థుడా అనువాడు నరకాగ్నిలో మ్రగ్గును. కనుక బలిపీఠ సన్నిధికి నీ కానుకను తెచ్చినప్పుడు నీ సోదరునికి నీపై మనస్పర్ధయున్నట్లు నీకు స్ఫురించినచో ఆ కానుకను పీఠము చెంతని వదిలిపెట్టి పోయి నీ సహోదరునితో సఖ్యపడి తిరిగి వచ్చి నీ కానుకను చెల్లింపుము అని యేసుక్రీస్తు వారు వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నారు. ఒక మనుష్యుడు దేవుని సన్నిధిలో కానుక అర్పించడానికి బయలుదేరాడంట. బయలుదేరి ఉండగానే దారిలో మార్గ మధ్యలో ఆ మనిషి మనసుకి గుర్తొచ్చింది, జ్ఞాపకం వచ్చింది. ఇదిగో నా సహోదరుడితోటి, నా పొరుగువాడితోటి నాకు చిన్న సమస్య ఉంది కదా, గొడవైంది కదా, ఇదిగో నా పొరుగువాడిని నేను బాధ పెట్టాను కదా, నా పొరుగువాడు నాపై నిందారోపణ తెచ్చేటువంటి మనస్సు కలిగి ఉన్నాడు కదా, నా పొరుగువాడు నన్ను ఇష్టపడట్లేదు కదా, నన్ను ప్రేమించట్లేదు కదా అని జ్ఞాపకం వచ్చి ఆ మనుష్యుడు ఏం చేశాడంటే ఆయన దేవుడి సన్నిధికి వచ్చాడంట. కానీ దేవుడు ఏమంటున్నాడు, ఇదిగో మార్గ మధ్యలో నువ్వు జ్ఞాపకం చేసుకున్నావు, నీ పొరుగువానికి నీపై మనస్పర్ధలు ఉన్నట్లుగా నీకు జ్ఞాపకం వచ్చింది. అప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటి? వెంటనే నీ కానుకని అక్కడే వదిలిపెట్టు, బలిపెట్టిన దగ్గర వదిలిపెట్టి మొదట వెళ్ళి సమాధానపడాలి, సఖ్యపడాలి. నీ పొరుగువాడితోటి మరలా నీవు నీ యొక్క బంధాన్ని కొనసాగించే విధంగా ప్రేమపూర్వకముగా ఆ మనుషునితోటి సమాధానపడి తిరిగి వచ్చి కానుకను అర్పింపుము అని ఇక్కడ యేసుక్రీస్తు వారు ఆ మనుషునితో చెప్పారంట. ఆ మనిషి ఎవరై ఉంటారు? ఆ మనుష్యుడు నీవు నేను కాదా? ప్రార్థించడానికి మనమందరము సిద్ధమే. ప్రార్థించడానికి ప్రతి వ్యక్తికి కూడా సమయం ఉంది. గంట ప్రార్థన చేస్తావు, 2 గంటలు చేస్తావు, 3 గంటలు చేస్తావు, దినమెల్లా ప్రార్థన చేయమన్నా నీవు సిద్ధంగానే ఉన్నావు. కానీ నీ పొరుగువాడిని క్షమించగలవా? నీ పొరుగువాడిని ప్రేమించగలవా? ప్రార్థన చేయటము బలి అర్పణతో సమానమైతే నీ పొరుగువాన్ని క్షమించుట, నీ పొరుగువానితో సఖ్యత కలిగి ఉండుట, సమాధాన పడుట నీ మనస్సుకు సంబంధించి నీలో ఉన్నటువంటి కనికరానికి అది సాదృశ్యమే ఉన్నది. 2 దేవునికి చేయాలి. బలి కంటే ముందుగా సఖ్యత పడటము, సమాధాన పడటము, నీ సహోదరునితో మరలా ప్రేమపూర్వకముగా మెలగటము ఎంతో అవసరము. ఇక్కడ ఈ మాటలు బట్టి మనం చదువుకుంటే సమాధాన పడకుండా నీ అర్పణ అంగీకరింపబడదు. సమాధాన పడకుండా నీ కానుక దేవుడు అంగీకరించడు. దేవుని ఆలయానికి కానుక ఇవ్వాలి అంటే అందరూ కానుకిస్తారు, ఎంతైనా ఇస్తారు. మీరిచ్చే కానుకను బట్టి దేవుడు మిమ్ము దీవిస్తాడు. దారిలో ఉన్నప్పుడు ఎంతోమంది ఆహారం లేక, ఎంతోమంది చేతులు చాపి అడుక్కుంటూ ఉంటారు. ఎంత ఇచ్చావు? ఎంత ఇవ్వగలిగిన మనసు ఉంది? అదే దేవుని ఆలయానికి కానుక ఇవ్వాలనంటే
నువ్వు ఎంత ఇవ్వటానికైనా సిద్ధపడుతున్నావు. కానీ నీ కళ్ళతో చూసావు కదా, ఒక మనుష్యుడు ఆకలితో అలమటిస్తూ చేయి చాపినప్పుడు ఆ మనుషునికి అన్నం పెట్టగలిగవా? ఆ మనుష్యుని ఆదుకొనటానికి నీకు మనసు కలిగి ఉందా? ఆలోచించి. ఇదే కదా యేసుక్రీస్తు వారు చెప్తుంది, నేను కనికరమును కోరుచున్నాను, కారుణ్యమును కోరుచున్నాను, దయను కోరుకుంటున్నాను, ప్రేమను కోరుకుంటున్నాను, జాలిని కోరుకుంటున్నా, బలులను కాదు. నీవు అర్పించేటువంటి బలి ఉన్నతమైందే, కానీ నీ మనసు దేవునికి దూరంగా ఉంటే, నీ పొరుగువానిని అంగీకరించాలనేటువంటి స్థితిలో నీవుంటే, నీవు అర్పించేటువంటి కానుక దేవునికి ఎలా ప్రీతి కలిగించిద్ది? దేవుణ్ణి ఎలా సంతోషపెట్టిద్ది? ఆ కానుకను బట్టి దేవుడు ఏ విధంగా ఆనందిస్తాడు? ఆలోచించేయి. ఇదే కదా యేసే చెప్తుంది, కావలసింది కారుణ్యం అంట, బలి కాదు. మనకందరికీ తెలిసినటువంటి ఒక కథ, మంచి సమరయుని కథ. ఆ కథలో మనం గమనించినట్లయితే ఒక యాజకుడు, ఒక లేవి, ఒక సమరయుడు, ఈ ముగ్గురు కనిపిస్తారు మనకి. గాయాలతో కొట్టబడి దారిలో ప్రాణానికి కొట్టుమిట్టాడుతున్నటువంటి ఒక మనిషిని చూసి యాజకుడు చూసి కూడా తప్పుకొని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అటు తర్వాత వచ్చినటువంటి లేవీయుడు కూడా అదే విధంగా ప్రవర్తించాడు. కానీ చివరిగా వచ్చినటువంటి సమరయుడు మాత్రం ఆగి పరామర్శించి తనకు చేయవలసినటువంటి సపర్లన్నింటినీ కూడా చేసి తిరిగి కొంత వైద్యునికి చెల్లించి మరీ వెళ్ళాడండి. ఈ ముగ్గురిలో దేవుడు ఎవరిని అభినందించాడు? ఖచ్చితంగా సమరయుడే. ఈ ముగ్గురులో ఒక యాజకుడు ఉన్నాడు, ఒక లేవీయుడు ఉన్నాడు, ఒక సమరయుడు ఉన్నాడు. యాజకుని యొక్క ధర్మం ఏంటి అంటే, యాజకుడు దేవాలయంలో తన విధిని నిర్వహించుటకు తొందరపడి వెళ్తున్నాడు. తనకి సమయమైందేమో, ఆ యాజకుడు పూజ చేయవలసిన సమయమైందేమో, అది ఆదివారం అయిందేమో, విశ్రాంతి దినమైందేమో, నాకు టైం అయిపోయింది కదా, నేను అర్జెంటుకి వెళ్ళాలి, ఎందుకు పూజ చేయాలి, బలులు నర్పించాలని యాజకుడు తొందరపడి వెళ్తున్నాడు. కానీ మార్గమధ్యంలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నటువంటి ఒక మనిషిని మీద ఆ యాజకుడు కనికరపడలా. అటు తర్వాత ఒక లేవీయుడు కూడా అదే పని చేశాడండి. ఒక లేవీయుడు ఎవరు? ఎన్నుకోబడినటువంటి ఒక వ్యక్తి, దేవుడి సన్నిధిలో ప్రత్యేకముగా కొన్ని విధులు నిర్వహించుటకు ఎన్నుకోబడినటువంటి ఒక జాతి. అయితే ఆ లేవీయుడు కూడా ఆ మనుష్యుడిని అలానే వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఏమై ఉండొచ్చు? దేవాలయములో తనకేదో పని ఉండొచ్చు. ఆ పనిని జరిగించడం కొరకే ఆసక్తి చూపించాడు, కానీ ఆగి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తికి సహాయం చేయడానికి ఆగలేదండి. కానీ సమరయుడు తను కూడా ఏదో ప్రయాణం మీద వెళ్తున్న వ్యక్తే, కానీ ఆగాడు. తన ప్రయాణమును ఆపుకున్నాడు, తనకున్నటువంటి పనిని ఆపుకున్నాడు. అన్నింటినీ ఆపుకొని మొదట సహాయం చేశాడు, ఆదరించాడు, ఆదుకున్నాడు. ఆ వ్యక్తికి కావలసినటువంటి సుపరులన్నింటినీ కూడా జరిగించి తిరిగి తనే కొంత డబ్బును చెల్లించి మరీ తన పని మీద వెళ్ళాడండి. ఇదే కదా యేసయ్య కోరుకుంటుంది. ఇదే కదా యేసయ్య నిన్ను నన్ను అడుగుతుంది. ప్రార్థన చేయడానికి మనం అందరమే సిద్ధమే, కానీ క్షమించడానికి కాదు. కానుకలు ఇవ్వటానికి సిద్ధమే, కానీ ఆకలి కొని నీ ముందు చేయి చాపిన వాడికి ఒక ముద్దన్నం పెట్టడానికి మాత్రం మనకు మనసు లేదు. ఒకసారి వాక్యం చదువుకుందామండి. యోహాను గారు రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. కానీ ఎవరైనాను తాను దేవునిని ప్రేమింతునని చెప్పుకొనుచు తన సోదరుని ద్వేషించినచో అట్టివాడు అసత్యవాది,
తన కన్నులారా తాను చూచిన సోదరుని ప్రేమింపనిచో తాను చూడని దేవుని అతడు ప్రేమింపలేడు. ఈ వాక్యం మనతో మాట్లాడట్లేదా? ఈ వాక్యం మనకు కాదా? ఎవరైనాను తాను చూడని దేవుణ్ణి ప్రేమించునని చెప్పుకొనుచు కన్నులారా చూచినటువంటి సోదరుణ్ణి ప్రేమింపనిచో తాను అసత్యవాది. ఆ వ్యక్తిలో ప్రేమ లేదంట. దేవుణ్ణి ఎవరు చూశారండి? నువ్వు చూసావా? కానీ దేవుణ్ణి ప్రతి ఒక్కరు ప్రేమించేవారే. కానీ కంటికి కనిపించేటువంటి నీ పొరుగువాణ్ణి నువ్వు గుర్తించట్లా, నువ్వు ఆదరించట్లా, నువ్వు సహాయం చేయట్లా. ఆ మనిషికి కావలసినటువంటి ఆదరణని నువ్వు అనుగ్రహించట్లా. అటువంటి వారిని దేవుడు అంటున్నాడు కదా, అసత్యవాది. అసత్యవాది అని దేవుడు వాక్యము ద్వారా ఒక బిరుదిచ్చాడండి. అసత్యవాదివా నీవు? కాదు కదా. ఎందుకని కనికరము చూపించలేకపోతున్నావు? యేసుక్రీస్తు వారు మనిషికి విలువనిస్తే నువ్వు దేవునికి విలువనిస్తూ దేవుడి ప్రకారం జీవిస్తున్నావు, వెరీ గుడ్. కానీ యేసయ్య ఏమంటున్నాడు? ఆయన వచ్చింది మనుషుల కోసం, ఆయన అంగీకరించింది మనుషులను. కానీ నువ్వు మనుషులను తృణీకరిస్తూ దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పుకుంటూ ఉంటే ఆ వ్యక్తిని దేవుడు అంటున్నాడు అసత్యవాది. కారణము, ఆ మనిషిలో కనికరం లేదు, ఆ మనిషిలో ప్రేమ లేదు, దయ లేదు. చూడని దేవుణ్ణి ఎలా ప్రేమిస్తావండి? నీ కళ్ళకు కనిపించేటువంటి మనిషిని నువ్వు తృణీకరిస్తుంటే, వ్యతిరేకిస్తుంటే దేవుడు ఒప్పుకుంటాడా నీ ప్రార్థనని? దేవుడు ఒప్పుకుంటాడా నీ కానుకని? ఆలోచించేయి. అందుకనే యేసయ్య మనతో చెప్తున్నారు కదా, నేను కోరుకునేది కారుణ్యమును కానీ బలులను కాదు అని చాలా స్పష్టంగా యేసుక్రీస్తు వారు ఈరోజు మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నారండి. మరి ఈ రోజున ఆత్మ పరిశీలన చేసుకుందాం. బలులను అర్పించుటకు నేను ఎప్పుడు సిద్ధంగా ఉన్నాను, కానీ నా పొరుగువాడిని ప్రేమించుటకు, ఆ వ్యక్తిని క్షమించుటకు, ఆ వ్యక్తి అవసరము తీర్చుటకు నేను సిద్ధంగా లేనివాడనైతే ప్రభు చెప్పినట్లుగా ఆయన ఆశను మనం నెరవేర్చట్లేదండి. నీకు నచ్చింది నువ్వు దేవుడికి ఇవ్వటం కాదండి, ఆయన అడిగింది ఇవ్వటం వలన దేవుడు సంతోషపడతాడు. నువ్వు అనుకుంటావు దేవుడికి ఇది ఇస్తాను, దేవుడికి ఇంత ఇస్తాను, దేవుడికి ఇది చేస్తానని నువ్వు అనుకుంటున్నావు. అది నీ ఆలోచన. కానీ దేవుడు తన ఆలోచన చెప్తున్నాడు, తనకి ఏం కావాలో అడుగుతున్నాడు. అడిగింది ఇవ్వకపోతే ఎలా సంతోషిస్తాడు? మన ఇంట్లో చిన్న బిడ్డలు వాళ్ళు అడిగింది ఇవ్వకపోతే వాళ్ళు సంతోషిస్తారా? ఏడుస్తానే ఉంటారు. ఒకవేళ నువ్వు వాళ్ళకి బలవంతంగా ఇచ్చినా దానిని వాళ్ళు ఇష్టపడతారా? వాళ్ళ దగ్గర ఉంచుకుంటారా? అది వాళ్ళకి ఏ విధంగా నన్ను సంతోషాన్ని కలిగించుదా? లేదు. వాళ్ళు అడిగింది ఇస్తేనే వాడు సంతోషపడతాడు. మరి యేసుక్రీస్తు వారు వాక్యం ద్వారా చెప్తున్నారు కదా, నాకు కావలసింది కారుణ్యము, నాకు కావలసింది ప్రేమ, నాకు కావలసింది దయ, క్షమించే మనసు. ఆయన చెప్తుంటే ఆయన అడిగింది ఇవ్వకుండా నేను కానుకిస్తాను, నేను పూజకి వెళ్తాను, నేను అన్నీ చేస్తాను నువ్వు చెబితే ఆయన సంతోషిస్తాడా? ఇవన్నీ చేయాలి, పూజకి రావాలి, ప్రార్థన చేయాలి, కానుకలు ఇవ్వాలి, అన్నీ ఉన్నాయి. కానీ వీటికి ముందుగా ఆయన చెప్పేది ఏంటంటే నీ మనస్సు, నీ స్వభావం. ఎందుకంటే మనస్సులో కల్మషం లేకుండా, మనస్సు పరిశుద్ధంగా నిష్కళంకంగా ఉంటే నువ్వు దేవుణ్ణి సంతోషపెడతావండి. ఆయన కావాల్సింది అదే, నీ మనస్సు నిష్కళంకంగా ఉండాలి, నీ స్వభావము ఆయన స్వభావమును పోలి ఉండాలి, నీ జీవితము ఆయనను అనుసరించేదే ఉండాలి. ఆయన కోరుకుంటుంది అది. అటు తర్వాత నువ్వు అర్పించేటువంటి అర్పణ ఆయనకు అంగీకారముగా మార్చబడింది. ఆయన ఆ అర్పణ ద్వారా ప్రీతి చెందుతాడు. నీవేసేటువంటి సాంబ్రాణి ఆయన ఆఘ్రాణిస్తాడు. అప్పుడు నీ ధూపము అనేటువంటి ప్రార్థన
ఆయన పాద సన్నిధిలో కనిపించింది. మనసంతా కక్షలు, పగలు, విభేదాలు, ఒక మనిషిని గురించి చెడు ఆలోచనలు కలిగి, ఒక చెడు వ్యక్తిత్వాన్ని మనం కలిగి ఉండి ప్రార్థన చేస్తే అది దేవుడికి ఇష్టమా? బలులర్పిస్తే దేవుడు అంగీకరిస్తాడా? గమనించండి. మొదట మన మనస్సుని, మన స్వభావాన్ని, మన ఆలోచనలు మార్చుకుందాం. తద్వారా పరిశుద్ధపరచబడినటువంటి మనస్సుతోటి, పరిశుద్ధపరచబడినటువంటి ఆత్మతోటి, నిష్కళంకమైనటువంటి హృదయంతో దేవునికి అర్పణ చేద్దాం. మన బలి అర్పణ దేవుడు అంగీకరించినట్లుగా మన మనస్సులను మార్చుకుందాం. దేవుని దీవెనలు పొందుకుందాం. దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. సమస్తమును సృష్టించిన ప్రభువైన సర్వేశ్వరా, నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. చేకొను దేవా దయతో నన్ను, చేకొను సమస్తమును సృష్టించిన ప్రభువైన సర్వేశ్వరా, నీకు స్తుతులు. మేము అర్పించు ద్రాక్షరసము, నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. చేకొను దేవా దయతో నన్ను, చేకొను దేవా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర స్త్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మీకు మొరపెట్టుకొనుచు సమర్పించున్న నీ శ్రీసభ అర్పణములను దయతో వీక్షింపుము. ఈ అర్పణములను ఆహారముగా భుజించు నీ విశ్వాసులకు పావిత్ర్యములో మరింత వృద్ధిని దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందిరుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతావందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితిరి. మమ్ము విమోచించుటకై మీరు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించెను. మీ చిత్తమును నెరవేర్చుచు మీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి సిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను తెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏకస్వరముతో మీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేయించేవారు ధన్యులు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము.
ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము, ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము, ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, నీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలిమరమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందంతట వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణలను చేయుము. ఉత్థానమగ్ధమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. ప్రత్యేక విధముగా ఈ రోజున చనిపోయినటువంటి వారి నిమిత్తము పూజలు అర్పించినటువంటి ప్రతి ఒక్కరి విజ్ఞాపన మీరు ఆలకించి ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయాలని, వారు చేసినటువంటి ప్రతి తప్పిదమును మన్నించి వారు చేసినటువంటి ప్రతి మంచిని జ్ఞాపకం చేసుకొని నిత్య విశ్రాంతిలో వారిని అంగీకరించమని చేర్చుకొనమని ప్రత్యేక విధముగా ప్రార్థించున్నాము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలుగు మరేమాతతోనూ పునీత అపోస్తలులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితముల భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మిమ్మల్ని స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మరి ఒకసారి మనమందరము కూడా విశ్వాసముతోటి, భక్తితోటి మన కుటుంబములను దేవుని చేతుల్లోనికి అర్పిస్తూ మనకున్నటువంటి అవసరాలను, ఇబ్బందులను, కన్నీటిని, శోధనను, వేదనను, ప్రతి బలహీనతను, ప్రతి వ్యామోహమును, ప్రతి వ్యసనమును దేవుడి చేతిలోనికి అప్పగించుకుంటూ మనందరి జీవితముల నుంచి చీకటి కొట్టివేయబడి వెలుగుతో మనమందరము నింపబడినట్లుగా దేవుని యొక్క సహవాసము, సన్నిధి మనందరికీ తోడై మనల్ని నడిపించినట్లుగా మనమందరము పరిపూర్ణ ఆయురారోగ్యములు కలిగి జీవించినట్లుగా ఈ లోకములో ఆయనను ప్రకటించుచు ఆయనకు సాక్షులముగా ఆ యొక్క రాజ్యమును ప్రకటించుటకు ఏర్పాటు చేయబడినటువంటి ఒక గొప్ప సాధనములుగా మార్చబడాలని విశ్వాసముతో, భక్తితో మరొకసారి అందరము కలిసి ప్రార్థన చేద్దాం. పరలోకమందుని మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము.
ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్తము ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని యొక్క శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానమును తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించడి క్రీస్తు ప్రభువు. ఈ ప్రేమ విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. జీవమొసగే జీవాహారము, సత్యదేవుని ప్రేమదానము. జీవమొసగే జీవాహారము, సత్యదేవుని ప్రేమదానము. అమర చరులు ఆత్మవరము, అమర చరులు ఆత్మవరము, ప్రేమ పండించే ప్రభుని భోజ్యము. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నాయందును నేను వానియందును ఉందుము అని ప్రభువు నడువుచున్నాడు. ప్రార్థించదము. ఓ ప్రభువా, మీరు ఏర్పాటు చేసిన పరమవరములను సేవించి ప్రార్థించుచున్నాము. ఈ పరమరహస్యములో పాల్గొనిన మాయందు దీని రక్షణదాయక ప్రభావము అధికమగునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్ర ఆత్మ సదాకాలము మనలను దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి దేవుని ప్రేమలో సేవలో జీవించదము. సర్వేశ్వరునికి వందనములు. నడిపించు నానావా నడి సంద్రమున దేవా, నవ జీవన మార్గమున నా జన్మ తరింప. నడిపించు నానావా